దేవుని మందిరంలో ఉండి కూడా పాపపు ఆలోచనలు చేసేవాళ్ళు ఎంతో మంది ఉన్నారు. దేవునిలో నడుచుకుంటూ దేవుని మందిరంకి వచ్చి ఉత్తరాలు రాసేవారు ఉంటారు. దేవుని మందిరంకి వచ్చి పాపపు చూపులు చూసేవాళ్ళు ఉంటారు. దేవుని మందిరంకి వచ్చి మోహపు తలంపులు కలిగిన వారు ఉంటారు. దేవుని మందిరంకి వచ్చి ఇష్టానుసారంగా మాట్లాడే వాళ్ళు ఉంటారు. దేవుని మందిరంకి వచ్చి తన హృదయాన్ని చక్కబెట్టుకోకుండా దేవుని మందిరంలో కూడా తమ హృదయమును పాత జీవితంలోనే జీవిస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు దేవుని సన్నిధిలో ఉండి ఉపయోగం లేదు. దేవుని సన్నిధికి వచ్చి కూడా తమ జీవితాన్ని చక్కదిద్దుకోరు. అయితే హిజ్కియా, ప్రభువా, నేను నీ సన్నిధిని ఎలా నడుచుకుంటునో, యథార్థ హృదయముతో సత్యముతో నీ సన్నిధిని ఎలా నడుచుకుంటునో అని చెప్పేసి దేవుని ముందు ప్రార్థన చేస్తున్నాడు హిజ్కియా. తన హృదయాన్ని చక్కబెట్టుకుంటున్నాడు హిజ్కియా. ఇంకా ఏమంటున్నాడు? 4వది, నీ దృష్టికి నేను ఏ విధంగా అనుకూలంగా చేసితునో జ్ఞాపకం చేసుకో. దేవుని బిడ్డలారా, అనుకూలముగా, మనుషుల దృష్టికి అనుకూలంగా కాదు, రాజుల దృష్టికి అనుకూలంగా కాదు, తెలిసిన వాళ్ళ దృష్టికి అనుకూలంగా కాదు, నీ మనసుకు అనుకూలంగా కాదు. ఎలా నడుచుకుంటున్నాట? ప్రభువా, నీ దృష్టికి, దేవుడైన యెహోవా దృష్టికి నేను అనుకూలంగా నడుచుకున్నాను కదా దేవా. రోగము రాకముందు నేను నీ దృష్టికి అనుకూలంగా, మనుషుల దృష్టికి కాక, రాజుల దృష్టికి కాక, నాకు తెలిసిన వాళ్ళ దృష్టికి కాక, ఐశ్వర్యవంతుని దృష్టికి కాక, ప్రభువా నీ దృష్టికి నేను అనుకూలంగా నడుచుకుంటునో లేదో కృపతో జ్ఞాపకం చేసుకోమని తన హృదయాన్ని సరి చేసుకుంటున్నాడు హిజ్కియా. ఇలా హిజ్కియా మాదిరి ఉండకుండా తన ఇష్టానుసారంగా జీవించే వాళ్ళు లోకంలో ఎంతో మంది ఉన్నారు. హిజ్కియా తనకేమి తక్కువ ఉందని దేవుని వైపు తిరగాలి. ఆస్తి లేదా, అంతస్తు లేదా, రాజ్యం లేవా, సైనికులు లేరా, సేనాధిపతులు లేరా, ఇంతమంది పెట్టుకొని తనకు రోగం వచ్చినప్పుడు వైద్యులు లేరా? మరి ఇన్ని ఉన్న హిజ్కియా దేవుని వైపు ఎందుకు తిరిగాడంటావు? దేవుణ్ణి ఎందుకు ప్రార్థన చేస్తున్నాడంటావు? ఏ విధంగా ప్రార్థన? కన్నీటి ప్రార్థన చేస్తున్నాడు హిజ్కియా. ప్రభువా, నేను నీ దృష్టికి ఏ విధంగా నడుచుకుంటున్నాను, కృపతో జ్ఞాపకం చేసుకో. రేపు చచ్చిపోయేవాడు ఏమంటున్నాడు? రేపు చచ్చిపోతావని యెషయా చెప్తే అన్నీ ఉన్న హిజ్కియా అన్నీ వదిలిపెట్టి దేవుని వైపు తిరిగి చేతులెత్తి ప్రార్థన చేస్తున్నాడు. అయితే కొందరు వ్యక్తులు పరిశుద్ధ గ్రంథంలో దేవుని వైపు తిరగకుండా శ్రమకాలం వచ్చినప్పుడు, కష్టాల కాలం వచ్చినప్పుడు దేవుని వైపు తిరగకుండా తమ ఇష్టానుసారంగా ప్రవర్తించిన కొందరిని పరిచయం చేస్తాను. యెషయా గ్రంథము 22వ అధ్యాయము. ఇక్కడ ఇజ్రాయేలు ప్రజలను ఏలాము యోధులు వచ్చి చుట్టుముట్టినారు. ఆ ఇజ్రాయేల్ పట్టణాన్ని, యెరూషలేము పట్టణాన్ని ముట్టడి వేసినారు. అయితే అప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడంటే అక్కడ ఉన్న ప్రజలకు, నా ప్రజలారా, ఈ 12వ వచనంలో, ఆ దినమున ఏడ్చుటకును అంగలార్చుకొనుటకును గోనెపట్ట కట్టుకొనుటకును. గోనెపట్ట ఎందుకు కట్టుకుంటారు? ప్రార్థన చేయడానికి. గోనెపట్ట కట్టుకొనుటకును సైన్యములకు అధిపతికి ప్రభు యెహోవా సెలవిచ్చినదేమనగా, రండయ్యా, మీ దేశమును ఏలాము వాళ్ళు ముట్టడి వేసినారు. మీ దేశంలో ఏది జారిపోకుండా వారు పట్టుకొని పోతారు. నా వైపు తిరగండి. హిజ్కియా తిరిగినట్టు నా వైపు తిరగండి. నాకు ప్రార్థన చేయండి. నేను మిమ్మల్ని రక్షించుటకు సమర్థుడను, విడిపించుటకు సమర్థుడనని దేవుడైన యెహోవా వారిని ప్రార్థన చేయటకు రమ్మంటే మాకు దేవుడు అవసరం లేదని చెప్పేసి ఏ విధంగా మాట్లాడుతున్నారో మనము చూద్దాం. 13వ వచనంలో, 22-13వ వచనంలో, రేపు చచ్చిపోదుము గనక
ఏలాం వాళ్ళు ఎట్లా చుట్టుముట్టినారు, రేపు చచ్చిపోదాం గనుక తిందము, త్రాగుదము, ఎద్దులు వధించుదము, ద్రాక్షారసము తాగుదము, గొర్రెలను కోసుకుందాము అని చెప్పేసి సంతోషించి ఉత్సహిస్తున్నారు. మరి ముట్టడి వేసిన సమయములో సంతోషించవలసిన సమయం ఇదేనా? కొందరు ఎలా జరిగేది ఎట్లా జరుగుతుంది, మనము ఎంత ప్రార్థన చేసినా దేవుడు మనల్ని విడిపించడు, మన కష్టాల నుంచి బయట పెట్టే వాళ్ళు ఎవరు లేరని చెప్పేసి వారు ఎట్లా జరిగేది జరుగుతుంది, మనము ఆపలేము, మన చేతుల్లో ఏమి లేదని చెప్పేసి తింటూ త్రాగుతూ ఎంజాయ్ చేస్తూ జీవిస్తూ ఉంటారు. అయితే ఇక్కడ వీళ్ళు ఏం చేసినారు, రేపు చచ్చిపోతామని చెప్పేసి తిందము, త్రాగుదము, సుఖించదం అని చెప్పేసి ఇష్టానుసారంగా మాట్లాడుకుంటున్నారు. దేవుడైన యెహోవా ప్రార్థన చేయటకు రమ్మంటే మాకు ప్రార్థన అవసరం లేదు, దేవుడు అవసరం లేదు, నీకు వైపు మేము తిరగాల్సిన అవసరం లేదు. హిజ్కియా తిక్కోడై ప్రార్థన చేసినాడు, మేమేం తిక్కోళ్ళం కాదు, మేము రేపు చచ్చిపోతాం ఎట్లా అని చెప్పేసి వీళ్ళు అనుకొని ఏం చేస్తున్నారు, తిని త్రాగి తమ ఇష్టానుసారంగా సంతోషిస్తున్నారు. అయితే వారు రేపు చచ్చిపోదామన్నప్పుడు వారి నోటి వాక్కు వారికి ఫలింపజేయాలి కదా. ప్రార్థన చేయమని దేవుడైన యెహోవా సెలవిస్తే మాకు ప్రార్థన అవసరం లేదు, చచ్చిపోయే మాకు ప్రార్థన ఎందుకని చెప్పేసి వాళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నప్పుడు వారి నోటి వాక్కు వారికి నెరవేర్చినాడు దేవుడు. అదే 14వ వచనములో, కాగా ప్రభువును సైన్యములకు అధిపతి యెహోవా నాకు ప్రత్యక్షుడై నాకు వినబడినట్లు మీ దోషము ప్రాయశ్చితం కలగదు, మీరు మరణము కాకుండా మీ దోషం ప్రాయశ్చితం కాదు. రేపు చచ్చిపోతామని మీరు పలికినారు కదా, దేవుని వాక్కు నెరవేర్త, మీ మాటనే, తమ నోటి మాటనే తమకు నెరవేరుతుంది.